హలో గైస్, ఎలా ఉన్నారు? థింక్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈరోజు మళ్ళీ మనం ఆడుకుంటాం గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిమ్యులేటర్. సో ఇప్పుడైతే మనకి ఒక కొత్త బైక్ వచ్చింది. ఆ బైక్ అయితే తీసుకోబోతున్నాం. అండ్ మన కార్స్ అన్నీ మనము తీసేసాము, ఒక సైకిల్ ఉంచుకున్నాం అంతే. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా కొత్త బయట 2 కార్స్ తీసుకున్నాంటే ఇప్పుడు ఈ సైకిల్ ఈ సైకిల్ పైన సో ఇప్పుడు మనం బుల్లెట్ తీసుకొని వెళ్దాం. మనకి డీటా కార్ ఇక్కడ పెట్టేసాను, అంటే అమ్మేసాను. కొన్ని గోల్డెన్ కార్స్ కూడా అమ్మేసాను. నేను ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు. సో అందుకే పర్చేస్ మనం ఇది తీసేసుకున్నాం. స్కార్పియో, కమ్ ఆన్ లెట్స్ గో. ఒక స్కార్పియో అయితే పర్చేస్ చేసేసాను. మన స్కార్పియో కొనేసాము. ఇప్పుడైతే దీన్ని మోడిఫై చేయించడానికి తీసుకెళ్ళాము. ఫస్ట్ తీసాము. అదే నేను అక్కడ దుబాయ్కి వెళ్ళాను. దుబాయ్లో కార్ స్టాండ్, అది దుబాయ్లో కార్ కలర్ అయితే బ్లాక్ పెడదాం. గ్లాస్ కలర్ కూడా బ్లాక్. హార్న్ ఇదే పెడదాం. బ్రేక్స్ స్పోర్ట్స్ స్టాండర్డ్ పెడదాం. నైట్రో ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ స్మోక్ కలర్ బ్లాక్ పెడదాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కార్ అన్న. అవును, నీ పేరు ఏంటిది? నేను అడగడం మర్చిపోయినా రోజు. నా పేరు రవి బ్రో. ఓకే రవి అన్న, ఇగో నీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను. ఫోన్పే చేస్తాను నాకు. ఫోన్పే చేస్తాను నాకు. వచ్చేసేసాను అన్న ఫోన్పే. ఎంత అన్న? ఎంత ఒకసారి చూసుకో. ఒకసారి ఓకే చూస్తాను. ఒక్కసారి ఆగు. ఓకే, అప్పటి వరకు ఇక్కడ కూర్చుంటాం. నీ బైక్ కూడా ఇక్కడ ఉందా? ఓకే అన్న, అయిపోయిందా? ఎస్. ఇంకొక 10 రూపీస్ ఏ బాబు. ఎందుకన్నా? ఎందుకంటే డబ్బులు ఏమన్నా కాదు. లాస్ట్ టైం ఒక కోర్చుకున్నావు కదా, అయితే అది బాగుంది. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది ఒక స్కార్పియో అయితే నాకు. సో స్కార్పియో కూడా ఇచ్చేస్తాను. ఇంకా 10 రూపీస్ కూడా అన్న. ఈ స్కార్పియో కొత్త నేను ఇప్పుడు ఇయ్యను, నేను అమ్మేటప్పుడు నీకు చెప్తాను, నీకు ఇచ్చేస్తాను. ఇంకా 10 రూపీస్ ఫోన్పే చేస్తాను. వచ్చేసాను 10 రూపీస్. చూసుకోండి, వచ్చేసింది కదా? వచ్చేసింది. థ్యాంక్ యూ బ్రో. ఓకే అన్న, బాయ్. వెయిట్
ఇది పెడదాం గైస్, ఇది బాగుంది కదా. సో వీల్ కలర్ బ్లాక్ అండ్ సస్పెన్షన్ పైన పెడదాం. ఇవి కూడా పెద్దగా చేసేద్దాం. నో 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 గైస్, వద్దు. వీల్ ఏది, వీల్ ఇక్కడ ఉంది. వీల్ సైజ్ నార్మల్ పెట్టినాం అండ్ సస్పెన్షన్ కూడా నార్మలే, కొంచెం పెంచుదాం అంతే. వెనకాల టైర్ కొంచెం పెంచినాం, ముందర టైర్ కొంచెం తగ్గించాం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అనిపిస్తుంది స్కార్పియో అని. కానీ ఏమన్నా కానీ నాకు ఇంటికి నాకు ఫోన్పే చేసిస్తాను. ఓకే ఓకే బాయ్. ఇప్పుడైతే స్కార్పియో అయితే అండ్ ఇప్పుడు మనకి మీటింగ్ స్కార్పియో అయితే పెట్టేసి వెళ్ళిపోదాం. స్కార్పియోకి లుక్ వచ్చింది. నేను చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ తగిలినా కూడా నేను లోపలికి వెళ్ళి దిగుదాం అనుకున్నా, కానీ ఇక్కడ దిగేసాను. లోపలికి వెళ్ళాను. హెలికాప్టర్లోకి వెళ్ళాలి. పదండి హెలికాప్టర్ తీసుకొని వద్దాము, అంటే పదండి 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 వెళ్దాం. ఓకే అండ్ వచ్చేసాము మనము. ఇక్కడికైతే పైనకి వెళ్ళిపోదాం. అరే ఓ అమ్మా. సో ఓకే త్వరగా వెళ్దాము. ఓ పోలీసు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఇక్కడ గార్డ్ చేయాలంట. ఈ హెలికాప్టర్ కొత్తది కదా, దుబాయ్ నుంచి తెచ్చారు కదా, అందుకే. ఓకే నాకు తెలిసి మా ఫ్రెండ్ మినిస్టర్ ఫ్రెండ్ పోలీసే పంపించుంటాడు, ఎందుకంటే అతను ఎస్పీ కదా. ఓకే ఓకే సార్, బాయ్ బాయ్ బాయ్. అండ్ ఇప్పుడైతే మనం హెలికాప్టర్ నడుపుదాం. అసిస్టెంట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అండ్ వర్క్ ఎంతవరకు అయిపోయింది? ప్రాజెక్ట్ అయిపోయిందా? ఎస్ సార్ అయిపోయింది సార్. సో గైస్ ఇప్పుడైతే నేను కొంచెం మీటింగ్ మాట్లాడి మీటింగ్ చేసేసి వచ్చేస్తాను గైస్. సో ఓకే గైస్, మీటింగ్ అయితే అయిపోయింది. లెట్స్ గో. ఇప్పుడైతే మనము ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, వాళ్ళ పని ఉన్నాయంట ఇప్పుడని. ఇంకా వెళ్దాం కిందకి. అండ్ మనకైతే చాలా మీటింగ్స్ ఉన్నాయి, సో చాలా మీటింగ్స్ కూడా అటెంప్ట్ అవ్వాలి. అండ్ మనం అయితే ఇప్పుడైతే మనము చేస్తాం కిందకి. సో లెట్స్ గో. ఊరికి డోర్స్ చేయకపోతే మనమైతే మన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిద్దాం. అమ్మాయ చాలా రోజుల తర్వాత వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక టీవీ ఉండాలి, టీవీ తీపిచ్చేసాను. ఐ థింక్ టీవీ నేను ఎస్ లాస్ట్ టైం నేను టీవీ తీపిచ్చేసాను, సో అందుకే ఇక్కడ టీవీ లేదు. ఇంకా కొత్త ఫ్రిడ్జ్ కొన్నాను కానీ
ఇంకా అమూల్ బటర్ ఇంకా బ్రెడ్ తీసుకున్నాను. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇంకా పైనకి మన గేరాజ్లో ఒకటే సైకిల్ ఉంది అండ్ ఒక స్కార్పియో కూడా వచ్చేసింది. అండ్ పదండి మేము గేమింగ్ తీసుకెళ్దాం గైస్. మంది పదండి మీకు వెళ్ళి చూపిస్తాను కిందకి గైస్. మనం ఈరోజు అయితే అరే అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. లెట్స్ గో. లోపలికి ఎప్పుడు వెళ్ళలేము ఎందుకంటే లోపల ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో ఇంకా లోపలికి వెళ్ళలేం. సో కన్స్ట్రక్షన్ వాడు అక్కడ ఉంటాడు కదా, వెళ్దాం. సో ఓకే ఇక్కడ అయితే వచ్చేద్దాం ఇప్పుడు. అండ్ ఒకసారి అని ఓకే ఇలా అంటే కంప్లీట్ అయిపోయినప్పుడు సార్ అంటే ఇంకా కంప్లీట్ అవ్వబోతుంది. ఓకే అండ్ ఓకే గైస్, ఇప్పుడైతే మనము మాట్లాడాలి. ఇంకా ఇల్లు అయిపోతుంది. ఇల్లు ఇంకా కొద్దిసేపట్లో అంటే కొద్ది రోజులు అయిపోతుంది. దాని తర్వాత మేము దీంట్లోనే ఉండబోతున్నాం. సో చూడండి మీకు మొత్తం చక్కర్లు కొట్టిస్తా అంటే మొత్తం ఇల్లు చూపిస్తాను నాకు ఎక్కడుందో. అండ్ అని ఇతను బైక్ తీసుకున్నాను. బ్రో నీ బైక్ ఎక్కడుంది? నీ బైక్ కావాలి నాకు. ఏం బైక్ బ్రో ఇది? ఓ సారీ. అండ్ నన్నే కొడతావా? నీ ఇల్లు నేను కయ్యను రా, నీకు చేపియను. చేపియరా నాకు ఆగండి గైస్, చెప్పండి. పోలీస్ పడిపోయింది గైస్. మనమైతే పోలీస్ అయిపోయినాక నీకు కలుస్తాను. వెయిట్ ఇతని బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనము వెళ్దాము. ఇప్పుడు మన స్పాట్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు కానీ పనిచేస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఏమో చూద్దాం. ఓకే దింకుదాం ఒకసారి. స్కార్ప్ అయితే దుంకుతుంది కానీ ఏమైతుంది తెలియట్లేదు ఇక్కడ. మనమైతే ఇంటి పైనకి వచ్చేసాము. అది మన ఇంకొక ఇల్లు ఇక్కడ ఉంది. అండ్ మన ఇల్లు అయితే ఇది.
సో ఇది మీద ఎక్కట్లేదు అండ్ ఇంకా కిందకి వెళ్ళిపోదాం. స్కార్పియోలో స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా. ఎస్ స్టార్ట్ అవుతుంది. సో పదండి ఇంకా వెళ్ళిపోదాం. స్కార్పియోలో పెట్రోల్ అయిపోయింది అండ్ మనమైతే తారుతోటే ఇంకా దాన్ని కొంచెం లోపల పెట్టాలి. పదండి ఇంకా తారు కారు ఇక్కడ ఎండలు చాలా ఉన్నాయి. కొంచెం పెట్రోల్ తీసుకున్నాం. ఓకే గైస్ ఫైనల్గా నేనైతే దీనిలో పెట్రోల్ పోసేసాను. అదని ఇంకా అండ్ సైకిల్ నెక్స్ట్ వీడియోలో వేరేది కంటిన్యూ చేద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీబడీ అండ్ బాయ్ బాయ్.